స్వాగతం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అటు వార్షికోత్సవంతో పాటుగా కొన్ని ప్రధానమైన కార్యక్రమాలు చేయడం ఈ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ చేస్తూ వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కొంతమంది మహిళలను గుర్తించి వారి రంగాల్లో మరింత ప్రోత్సాహం అందించే సదుద్దేశంతో ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరొక కార్యక్రమం ఉంది ఆనవాయితీగా చేసేది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా పురస్కారాలు కార్యక్రమం. ఈ రెండుతో పాటుగా ఈరోజు జరుపుకోబోయే మరొక ప్రధానమైన కార్యక్రమం ఈ సంవత్సరం నుంచే రాణాచారి గారు ఇచ్చిన సహాయ సహకారాలతో మహిళా పాత్రికేయులు కూడా ఈ సంవత్సరం నుంచి వాళ్ళని సత్కరించే ఒక కొత్త కార్యక్రమం మరో కాబోతుంది. అందరి శుభ సమక్షంతో శుభాశీర్వాదం. ఇక సాంస్కృతిక సంస్థ ఏదైనా కూడా వెన్నుదన్నుగా ఉండి సలహాలు, సహాయ సహకారాలు అన్ని రకాలుగా సహాయం చేస్తున్న మా ముఖ్య అతిథి రాణాచారి గారికి శుభస్వాగతం. ఈ వేదిక సభా సంప్రదాయం ప్రకారం సభాధ్యక్షుడిగా ప్రముఖ మధుర వచోధురైన లంక లక్ష్మీనారాయణ వారికి శుభస్వాగతం. యోగడావాహిని సంస్థ అధ్యక్షుడిగా వారు అనేక విజయవంతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా పచ్చి పులుసు దగ్గర నుంచి పంచమహాకావ్యాల వరకు చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడగలిగా సాహిత్య, వాంగ్మయ, వాగ్దాటి ఓరేటి ఆరోగ్య పంచమహాకావ్యాలను కూడా దాన్ని ఇంకొంచెం సవరిస్తే నన్నయ్య నుంచి చెన్నై వరకు అలా కూడా సవరిస్తాం. ఆ తర్వాత మీడియా రంగం నుంచి అటు నాట్యానికి సంబంధించే బాల్య రచన కావచ్చు, సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియలు కూడా సమాంతరంగా పోషించిన ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశీలి మన మధ్యన ఉన్నాడు బ్రిమ్ గారు. వారికి కూడా శుభస్వాగతం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న పాత్రికేయురాలుగా, రచయితగా, జర్నలిస్ట్గా మనందరికీ బాగా తెలిసిన పాలపర్తి సంధ్యారెడ్డి గారు వారికి కూడా వేదిక. ఇక ఈరోజు కార్యక్రమాల్లో ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అంతర్జాతీయ మహిళా పురస్కారాలు, పాత్రికేయ మిత్రుల పురస్కారాలు, వాటితో పాటుగా 5 మహిళా జనములు కూడా పురస్కారాల కార్యక్రమం ఈ జరుగుతుంది. మళ్ళీ వ్యాఖ్యాతగా నాకు అవకాశం ఉంటున్నా రాదు ఒక 2 వాక్యాలు వ్యక్తిగతంగా ఇది అసందర్భం అయినా కూడా ఒక 2 వాక్యాలు చెప్పేదాకా ఈ కార్యక్రమం మొదలెడతాం. బాగా గుర్తు, ఇందాక పైన రామాచారి గారు కలుసుకున్నప్పుడు అన్నాను, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే మార్చి నెలలో కలుసుకున్నప్పుడు అప్పుడు నేను గాజు రామారావు నా ఇంట్లో ఉన్నాను. రామాచారి గారు ఫోన్ చేసి, మోహన నీ చూడాలన్నాయా, నువ్వు వస్తావా, లొకేషన్ పంపిస్తే నేను రానా అని అడిగాను. కారణం ఏంటంటే అప్పటికి గత 5-6 నెలలుగా నేను వారికి కలవట్లేదు. నాకు ఆరోగ్యం బాగా క్షీణించడం సందర్భం అన్నమాట. ఇది ఎందుకు చెప్పానంటే, అడగందే అమ్మాయిని పెడతారు కదా, అడగందే అమ్మాయినా పెట్టదు అని అందరికీ తెలిసిన నానుడి. అడిగి మరీ పెట్టే రామాచారి గారు. 2 ఉభయ రాష్ట్రాల్లో తెలుగు కళాకారులు ఎవరైనా కూడా, తెలుగు ప్రముఖులు ఎవరైనా కూడా, తెలుగు వారైతే చాలు, మిగతా విశేషణ కూడా అవసరం లేదు. తెలుగు వారైతే చాలు, ఒక్కసారైనా వారిని కలుసుకుంటే చాలు, ఒక్కసారైనా వారితో ఒక ఫోటోగ్రాఫ్ దిగితే చాలు అనుకున్నాను. అంతే గొప్ప
మహామనిషి మన మధ్యన వారికి శుభ స్వాగతం తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన సభాధ్యక్షుడు నక్కా లక్ష్మీనారాయణ గారికి విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వారి 8వ వార్షికోత్సవ సందర్భంగా కొంతమంది పార్టీకి మహిళా దినోత్సవ సందర్భంగా కొంతమంది మహిళా మండలిని అభినందించాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఏర్పాటైన కార్యక్రమం. దీనికి కారకురాలైనటువంటి బాలపర్తి సంఘం ముందుగా అభినందిస్తూ ఈనాటి ఈ సభకు ఈ గౌరవాన్ని అందించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మనందరి ఆప్తబంధువు ఆత్మబంధువు కూడా నాకు రమణాచారి గారు, యువకళావాహిని సంస్థతో అనుబంధం కలిగి ఇప్పుడు ప్రస్తుతం దాని అధ్యక్షుడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి నక్కా లక్ష్మీనారాయణ. ఆయన మనిషి చాలా బిందువులా ఉంటాడు, కానీ లోపల ఒక సింధు సముద్రం అంత విస్తృతి కలిగిన వాడు భూమంటే. బుర్రవారి అబ్బాయి మోహన్ కృష్ణకి ఆహుఫైన్ గారికి నమస్కారం. సప్తపది దాటి 8వ అడుగు వేయడం అంటే ఆ బంధం గట్టిపడడం. అష్టవర్ష భవేత్ కన్య అని ఆ రోజుల్లో 8 సంవత్సరాలు వచ్చినప్పుడే ఆడపిల్లకి పెళ్లి చేయడం, అంచేత మళ్ళీ బంధం గట్టిపడడం. ఇప్పుడు ఈ సాంస్కృతిక సామాజిక రంగంలో బంధం గట్టిపడే స్థితికి సంధ్యారాణి యొక్క సంస్థ ఎదిగింది అని నేను భావన చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా పాత్రికేయులకి, మహిళామణులకు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని సత్కరించుకోవాలనేటువంటి ఆలోచన. పాత్రికేయ రంగం అనేది చాలా విశేషమైనటువంటి, మనం చాలా ఒక రకంగా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే పత్రికల్లో విలువలు పడిపోవడం ఒక కారణంగా ఏదో వస్తారు రాస్తారు లేదు, కానీ పత్రికలు నిర్వహించినటువంటి పాత్ర నిరుపమానమైనది. దాన్ని నిర్వహించడానికి కూడా స్థితి లేనటువంటి వ్యక్తులు, ఎటువంటి వ్యక్తులు దాంట్లో పనిచేస్తారు. ఒక కపిల కాశీపతి గారు, ఒక కుందుర్తి ఈశ్వర్ దత్ గారు, ఇలాంటి వ్యక్తులు తలుచుకుంటే ఇటీవలే స్వర్గస్థులైన ఒక పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, ఒక నార్ల వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి వ్యక్తులు మనం తలుచుకున్నప్పుడు పత్రికలు చేసినటువంటి సేవ ఎంతో మనం సమావలోకనం చేసుకోవచ్చు. సాంస్కృతిక రంగంలో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఏదో సభ జరుగుతుంది, వాళ్ళు 4 మాటలు రాసుకుంటారు, మనం పొద్దున చదువుతాం, ఏదో రాశాడే అనుకుంటాం, లేదంటే బాగా రాశాడు అనుకుంటాం, మంచి బొమ్మ వేశారు అనుకుంటాం, ఇవన్నీ నడుస్తాయి. కానీ ఇలా కూర్చుని వీళ్ళు రాసే